ఇద్దరు ఇద్దరిని ఒకేసారి లవ్ చేయడాన్ని ఏ అమ్మాయి యాక్సెప్ట్ చేయదు. అంటే ఇప్పుడున్న ప్లే బాయ్ కావచ్చు, ఉమనైజర్స్ కావచ్చు, వీళ్ళంతా మా బ్రాండ్ కరెక్ట్ అని ముద్ర వేయించుకుంటున్నారా లేడీస్ తోటి ఎండింగ్ లో, సినిమా క్లైమాక్స్ లో? మీరు సినిమా చూసిన తర్వాత మనం ఒకసారి సిద్ధు గారు ఏమంటారు దీనికి? లేదండి, మీరు ఏదో అనాలని నేను అడుగుతున్నారు, ఇది నేనేం అన్నట్టు ఆవిడ చెప్పిందే కరెక్ట్. ఓకే, సినిమా చూసిన తర్వాత మనం మాట్లాడదామండి. ఒకసారి లైఫ్ లో ఉమనైజరా మీరు? ఏంటండి రియల్ లైఫ్ లో ఇద్దరిని ఒకేసారి లవ్ చేయడం కావచ్చు, అట్లా ఎప్పుడన్నా చేశారా టీనేజ్ నుంచి? ఇది నా సినిమా గురించి ఇంటర్వ్యూ అండి, నా పర్సనల్ ఇంటర్వ్యూ అండి ఇది. ఓకే, సిద్ధు గారు రవితేజ గారితో ఇంటర్వ్యూ ఇద్దరు చేశారు కదా, ఏమైనా మీ ఇద్దరు కాంబినేషన్ లో ఏమైనా ప్లాన్ చేసుకుంటున్నారా? యాక్చువల్లీ మధ్యలో చేయాలి మేము ఒకసారి సినిమా ఒకటి, ఆల్మోస్ట్ ఫ్లోర్స్ మీదకి వెళ్ళి ఆగింది అది. బట్ చాలా క్రేజీగా ఉంటుంది నేను రవితేజ గారి సినిమా చేస్తే. ఓకే, సిద్ధు గారు ఎలాంటి సినిమా అనుకుంటారు? అది అంటే ఇప్పుడేం లేదు కదా, కథేం లేదు. సో ఏదైనా ఒకటి వస్తే సంథింగ్ దట్ కెన్ ఎక్సైట్ ద బోత్ ఆఫ్ అస్, డెఫినెట్లీ, వై నాట్. సిద్ధు గారు లాస్ట్ క్వశ్చన్, ఓజీ లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత తమన్ గారు తెలుసు కథతో వస్తున్నారు. సో అది మీ సినిమా అవ్వడం మీకు ఎలా అనిపిస్తుంది? అండ్ ఈ సినిమాకి తమన్ గారు ఎంతవరకు ఎసెప్ట్ అయ్యారు? డెఫినెట్లీ. ఏంది మీ ఇల్లు అనుకుంటారా మీ ఇద్దరిది? డెఫినెట్లీ. అంటే తమన్ ఇస్ అ వెరీ బిగ్ అసెట్ టు ద ఫిల్మ్, దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఇవాళ మీరు చూసిన ట్రైలర్ స్కోర్ కూడా తను 2 hours లో కొట్టాడు. అది జస్ట్ ఇన్ 2-3 hours హీ కంపోజ్ ది స్కోర్. అది పక్కన పెట్టేస్తే తమన్ టిల్లోకి కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేశాడు తమన్. సో వీ వర్క్ టుగెదర్. సో తమన్ ఇస్ డెఫినెట్లీ అ బిగ్ అసెట్ టు ద ఫిల్మ్ అండ్ దెర్ ఇస్ నో 2 ways అబౌట్ ఇట్.